వెల్కమ్ టు కారుణ్య సమూహం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియచేసుకుంటూ, మరి చక్కటి ఈరోజు అద్భుతమైనటువంటి రాబిట్ శర్మ గారు అందించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. మరి నిన్నటి రోజున మనము ఒకానొక ఉద్యానవనము తో మన యొక్క మనస్సును కంపేర్ చేస్తే గనక మరి ఆ ఎంత అద్భుతంగా అనేది మనకి తెలుసుకున్నాం. ఏ విధంగా అయితే ఒక తోటమాలి ఉద్యానవనాన్ని ఏ విధంగా అయితే రక్షించుకుంటూ ఉంటాడో, మరి ఎలాంటి పురుగులు, ఎలాంటి కలుపు మొక్కలు లేకుండా, అలాగే మనము కూడా మన యొక్క ఆలోచనలని మరి ఎప్పుడు కూడా కాపలా కాసుకుంటూ, వ్యతిరేకంగా లేకుండా, అలాగే మరి చక్కగా ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా మనము పెట్టుకోవాలి అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాం. సో మన ఈ విధంగా తోటతో మన యొక్క ఆలోచనలని మరి పోల్చడం జరిగింది. మరి ఆ మన యొక్క ఆలోచనల యొక్క నాణ్యతను బట్టే మన యొక్క జీవితం ఉంటుందని, కాబట్టి తప్పులనేవి ఎక్కడ ఉండవు, అన్నీ కూడా గుణపాఠాలే అని తెలుసుకున్నాము. అలాగే ఈ ఆలోచనల నుంచి మనము మరి బయటపడడానికి కొన్ని వ్యూహాలు కూడా చెప్పుకున్నాము. అదేమిటి అంటే గులాబీ వ్యూహము, అలాగే వ్యతిరేక ఆలోచనలు. ఒక నెగిటివ్ థాట్ రాగానే ఇమీడియట్ గా పాజిటివ్ ఆలోచనలు మనము పెట్టుకోవడము, అలాగే మనం ఏమైతే పొందాలి, అవ్వాలి అనుకుంటున్నామో ఆ విధంగా ఊహించుకోవడము, అలాగే మనము తినేటప్పుడు ఆహారం పట్ల ఎంతో శ్రద్ధతో తినడము, అలాగే ఒక నెగిటివ్ ఆలోచన వచ్చింది అన్న వెంటనే మరి పూసలు ఒక బాక్స్ లో పెట్టుకుని ఆ వాటితో మనం కౌంట్ చేసుకోవడం అనమాట. ఆ రోజు మనకి నెగిటివ్ థాట్స్ వచ్చాయి అనేవి, ఇలాంటివి మనం ఎన్నో రకాల వ్యూహాలు మన యొక్క నిత్య జీవితంలో ఉపయోగపడేవి తెలుసుకున్నాము. అలాగే ప్రతిరోజు కూడా మన యొక్క కాన్సన్ట్రేషన్, జీవితంలో ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమైనది. సో మరి గులాబీ పువ్వుల్ని చూడడం ద్వారా, లేకపోతే కనుక మన శ్వాసను గమనించడం ద్వారా కూడా మనకు అన్నీ పెరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలాగా మన మనసుని ఒక తోటతో మరి పోల్చి దాన్ని ఎంత బాగా జాగ్రత్తగా చూసుకోవాలి అన్న విషయం తెలుసుకున్నామో, అలాగే ఈ ఆనంద రహస్యం, అసలు ఆనందంగా ఉండాలి అంటే శివన యోగులు మరి పాటించేటువంటి ఆ రహస్యం ఏంటో కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే అసలు ఆనందానికి ఫస్ట్ మనకి ఏది ఇంట్రెస్టో తెలుసుకుని దాని మీద మన యొక్క ప్రయత్నం అంతా ఉండినప్పుడు, అలాగే ఆ యొక్క లక్ష్యానికి ఒక ఆ చక్కటి సేవా దృక్పథము అది యాడ్ అయినప్పుడు మరి అద్భుతంగా ఉంటుంది అని మనం తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా మరి నిన్నటి వరకు మరి శివన యోగులు మన యొక్క ఆలోచన యొక్క శక్తి అని మరి వాటిని అధిగమించడానికి కావాల్సినటువంటి నైపుణ్యాలని మనం తెలుసుకున్నాం. ఈ రోజు మరొక అద్భుతమైన పాయింట్ తెలుసుకోబోతున్నాం. మరి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి అంతర్జ్వాలని వెలిగించాలి అని శివన యోగులు చెప్తుందన్నమాట. మరి ఆ ఇక్కడ మనము మొట్టమొదట మరి చెప్పుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పుకోవడం జరిగింది. ఫస్ట్‌ది ఉద్యానవనం మనసుతో పోల్చారు. అలాగే ఇప్పుడు మనం రెండోది చెప్పుకోబోతున్నాము. ఇది ఏంటి అంటే ఒకానొక ఆహ్, మన యొక్క లక్ష్యం అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా లక్ష్యం ఎంత ఇంపార్టెంట్ అనేది మనము ఇందులో తెలుసుకోబోతున్నాం అన్నమాట. మరి ఆ లక్ష్యాన్ని బట్టే మన జీవితం గూడా ఉంటుంది అని మనం ఈ ఈరోజు మన శివన యోగుల యొక్క జ్ఞానం ద్వారా తెలుసుకోబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంకొక పాయింట్, అద్భుతమైన పాయింట్ అంటే, ఎప్పుడైతే మనము మరొకరి యొక్క జీవితాన్ని మెరుగుపరచాలని ప్రయత్నించే క్రమంలో మీ జీవితం ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటుంది. మరి సాధారణ జీవనం గడపడానికి మరి శివన యోగులు ప్రతిపాదించినటువంటిది అద్భుతమైన సూత్రం అని చెప్తున్నారు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఈ సూత్రాలు మనకి చిన్నప్పుడు మనకి తెలీదు. ఎంతసేపు మనకేంటంటే స్కూల్స్‌లో పిల్లలు ఆహ్,
వాళ్ళకంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చేయాలి. ఆ! సో, వాడిని ఎలాగైనా సరే తొక్కేసేసి నేను పైకెళ్ళాలి. బిజినెస్‌లో గానీ, లేకపోతే వాళ్ళని అన్యాయం చేసేసి ఎలాగైనా ముందుండాలి అనేటువంటి గోలే తప్పించి ఇప్పుడున్న అలా కాకుండా చూడండి మరి శివన యోగులట వాళ్ళు తెలుసుకున్నటువంటి సూత్రం ఏంటి అంటే, ఎప్పుడైతే మనము ఇంకొకళ్ళకి హెల్ప్ చేయగలిగేటువంటి మనము ఆ యొక్క అలవాటు గనక మనము ఆ గుణం గనక మనలో పెంపొందించుకోగలిగితే, మన యొక్క జీవితము మనకు తెలియకుండానే ఎంతో అత్యున్నతమైనటువంటి ఆహ్, స్ స్ చక్కటి స్థితిలోకి వెళుతుంది అని శివన యోగులు వాళ్ళు 5000 సంవత్సరాల క్రితం తెలుసుకున్నటువంటి ఒకానొక ఉత్తమమైనటువంటి సూత్రం అంట మై డియర్ ఫ్రెండ్స్. మరి చూడండి మనం అనుకుంటూ ఉంటాం. మనకి ఇప్పుడెలా ఉందంటే, నేను నీకది చేస్తే నాకేమొస్తుంది అనేటువంటి ధోరణిలో నుంచి ఎప్పుడు గూడా మనం ఎలా ఉండాలి? నీకేమన్నా చేయగలిగే అవకాశం నాకేమన్నా వస్తుందా? అనేటువంటి ధోరణిలోకి మనం మార్చుకోవాలి. మన యొక్క తీరుతెన్నులు నా ఏది ప్రతిదానికి నాకేమొస్తది అని అనకుండా, నేనేమి చెయ్యగలను వాళ్ళకి అనేటువంటి సూత్రంలోకి మనందరం గూడా వెళ్ళగలగాలి అని శివన యోగులు ఒక అద్భుతమైనటువంటి సూత్రం చెప్తున్నారు. మరి వాళ్ళు ప్రతి ఒక్క హిమాలయ యోగులు వాళ్ళ వాళ్ళ జీవితానికి కొన్ని నియమాలు పెట్టుకున్నారు వాళ్ళందరూ గూడా. మరి వాళ్ళెప్పుడు గూడా అత్యధిక సేవ చేయడానికి మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా మరి అనేక ఆహ్, ఫలాలను పొందుతూ ఉంటారట వాళ్ళు. వాళ్ళందరూ గూడా. మరి ఒక చోట వాళ్ళు ఏంటంటే ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఇతరులని అధ్యయనం చేసేవారు వివేకులు. యెస్. ఇతరులని గురించి వాళ్ళిలాగా సావిత్రి మేడం ఇలాగా, శ్రీనివాస్ సార్ ఇలాగా, వెంకటేశ్వర సార్ ఇలాగా, అలాగే రాధా మేడం ఇలాగా, ఇలాగా మనము వేరే వాళ్ళ గురించి వాళ్ళని గమనించి నేర్చుకోవడం అనేది వివేకవంతుల యొక్క లక్షణం. కానీ చూడండి, ఎవరైతే తమని తాము అధ్యయనం చేసుకుంటారో వారు జ్ఞానులు. ఓకే ఫ్రెండ్స్. మనం నోట్ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ప్రతి స్వాధ్యాయంలో కూడా ఒకానొక అద్భుతమైన పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని మీరు గమనించుకోండి. మిమ్మల్ని మీరు అసలు ఎలా ఉన్నారు? ఏమిటి? అని అధ్యయనం చేసుకోండి. మరి ఈరోజు అంటే మనకి ఈ మాటలు వింటూ ఉంటే, ఆ సరైనటువంటి సందర్భాల్లో మాకన్నీ గూడా గుర్తొస్తూ ఉంటాయి. ఈరోజు మరి డీమార్ట్‌కి వెళ్తే అక్కడ కార్ పార్కింగ్ దగ్గర అసలు ఎంత రష్ అంటే ట్రాఫిక్. విపరీతమైనటువంటి ట్రాఫిక్. ఓ పక్క కోపమొచ్చేస్తుంది. మళ్ళా ఓ పక్కేమో గుర్తుకొస్తుంది ఇవన్నీ గూడా. గుర్తుకొచ్చినప్పుడు ఏమొస్తుంది? నవ్వొస్తుందనమాట. సో, ఇలా ఉంటుంది మన పరిస్థితి. మనము ఈ కోపంగా ఉండకుండా, ఆవేశంగా లేకుండా, గట్టిగా అరవకుండా ఉండడం అనేది అంత ఈజీ విషయాలు కాదు మై డియర్ ఫ్రెండ్స్. చాలా 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 సాధన కావాలి. ఆ ఎరుక అనేది కావాలి. ఆ ఎరుక ఎప్పుడొస్తుందంటే, ఇలా ప్రతిరోజు వింటూ ఉంటే కంపల్సరీగా మనకి ఆ టైంలో అలర్ట్ అవుతాము అని మనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. అలాగే ఇంకా ఏమని చెప్తున్నారంటే, మరి ఎదుట మరి ఈ విశ్వంలో మరి ఎంతో పరిజ్ఞానం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇందులో వాళ్ళు శివన యోగులు చెప్పింది ఏమిటి అంటే, ఒక ఆహ్, మనసుని ఎలాగైతే ఉద్యానవనంతో పోల్చారో, ఒక లైట్ హౌస్‌తో మనకి ఈ పాయింట్ చెప్తున్నారు. ఏంటి అట? ఏమని చెప్తున్నారంటే, నీ యొక్క లక్ష్యం ఎందుకంటే ఒక ఒక లైట్ హౌసు ఏం చేస్తుంది? దాని యొక్క పని ఏంటి లైట్ హౌసు? అది నైట్ ఆ ఓడలకి ఎటు వెళ్ళాలి, ఏంటి అనేటువంటి మార్గదర్శనకత్వం అది చేస్తూ ఉంటుంది కదా! అలాగట నీ లక్ష్యం అనేది నీకు లేకపోతే గనక, నీకు ఎటెళ్ళాలో తెలియక అటు, ఇటు, అటు, ఇటు కొట్టుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు శివనయోగులు. చూడండి. మరి మరి వాళ్ళు మనకెందుకు అంటే నీకు లక్ష్యం అంటే ఒక లైట్ హౌస్‌తో మనకు గుర్తు చేస్తుందనమాట. అది ఎంత ఇంపార్టెంటో నీ యొక్క లక్ష్యం గూడా నీకు అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎందుకంటే మన యొక్క జీవిత లక్ష్యము లక్ష్యం గల జీవితం గడపడమే పూర్తిగా జ్ఞానం పొందిన వారికి తమను మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా మరి ఏం కావాలో అటువైపుకి నడిపిస్తూ ఉంటుంది. మరి కాబట్టి ఫస్టు నీకు ఏమి కావాలి? నీ ప్రాధాన్యతలు ఏమిటి? అసలు నీ లక్ష్యాలు ఏమిటి?
అనేవి స్పష్టంగా తెలియాలి అని చెప్తున్నారు. ఎవరికి వాళ్ళకే స్పష్టంగా తెలియాలి అని చెప్తున్నారు. మరి అప్పుడే ఆహ్, నీకు నీ జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక ఆటుపోట్ల నుంచి నీకొక లక్ష్యం ఉంటే గనక, ఆ ఆటుపోట్లను తట్టుకొని నువ్వు ఎటువైపు వెళ్ళాలి అనేటువంటి ఆ లక్ష్యము నిన్ను మార్గనిర్దేశకం చేస్తుంది. ఏ విధంగా అయితే ఆ సముద్రంలో అలలు వచ్చినప్పుడు ఆ లైట్ హౌస్ ఎంతటి ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తూ ఉంటుందో, నీ లక్ష్యం గూడా నిన్ను అలాగా నడిపిస్తూ ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి నీ లక్ష్యాలను నిర్వచించుకుని వాటి యొక్క సాధన దిశగా ప్రయాణించడానికి ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేసినప్పుడే శాశ్వతమైనటువంటి ఆనందం లభిస్తుంది. నీ లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. నీ లక్ష్యం ఏంటి? నువ్వు రోజు ఆనందంగా ఉండాలనుకుంటున్నావా? లేకపోతే నీ లక్ష్యం ఏంటి? సేవ చేయాలని అనుకుంటున్నావా? లేకపోతే నీ ఏంటి? నీ లక్ష్యం ఏంటి? ఈరోజు ఈరోజు ఉంది. ఈరోజు ప్రతి తల్లి గూడా ఉదయమే తల్లి యొక్క ఏంటి? లేవగానే అందరికి అన్నీ వండి పెట్టాలి. ఆ లక్ష్యం లేదు అంటే గనక ఆవిడ మరి నైటు నానేసుకోవాల్సినయి నానేసుకోరు. కూరగాయలు ఏమి రెడీ సో, ఇలాగ ప్రతి దానికి గూడా మనకి ఒక లక్ష్యం ఉంటేనే మనకి ఒక స్టూడెంట్‌కి లక్ష్యం ఉంటేనే నేను ఇన్ని మార్క్స్ సాధించాలి అనే లక్ష్యం ఉంటేనే ముందుకెళ్ళగలుగుతూ ఉంటాడు. అలాగే ఏదైనా సరే నీకు లక్ష్యం లేకపోతే నువ్వు ఏమాత్రము ముందుకు వెళ్ళలేవు. కాబట్టి నీ యొక్క లక్ష్యాలు పెట్టుకోవాలి. ఆ లక్ష్యం పొందడం కోసం అని చెప్పేసి నీ లోపల ఉన్నటువంటి అంతర్గత జ్వాలలను రగిలించుకోవాలి. ఇదే చాలా ముఖ్యమైనటువంటి రహస్యం అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి వాళ్ళందరూ గూడా మరి ఎంత చేసేవారంటేనంట వాళ్ళు చాలా చాలా చేసేవారట హిమాలయ యోగులు. వాళ్ళు ప్రాచీన గ్రంథాలు అన్నీ గూడా చదివేవారట. మరి ఇంకా ఎంతో సృజనాత్మకతో కలిగినటువంటి కవిత్వం రాసేవారట. అలాగే పద్మాసనంలో కూర్చొని మౌనం పాటించేవారట. మరి అంటే వాళ్ళు శివన యోగులు గూడా వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళు నేను ఈ లక్ష్యం, ఈరోజు నేను మౌనంగా ఉండాలి. అంటే ఇంక ఆ రోజు మౌనం. ఈరోజు నేను ఈ గ్రంథం చదివి ఈ యొక్క జ్ఞానం తెలుసుకోవాలి. అదొక లక్ష్యం. ఇలాగా వాళ్ళట ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్యాలు పెట్టుకునేవారట శివన యోగులు. సో, వాళ్ళకి మరి ఇంకా లక్ష్యాలంటే ఇంకా ఏమని చెప్తున్నారంటే, మనకి ఈ యొక్క ఫిజికల్ వరల్డ్‌లో లక్ష్యాలు అంటే గనక నేను ఒక ఆఫీసర్‌నవ్వాలి, లేకపోతే నేనొక ఒక ఈ ఇయర్‌లో ఒక 2 ఇల్లు కొనాలి, లేకపోతే ఒక 10 ఎకరాల తోట కొనాలి, లేకపోతే నేను ఈ ఆడి కారు కొనాలి. ఇవి జనరల్‌గా చూస్తూ ఉంటాం. లక్ష్యాలంటే కేవలం అవి మాత్రమే కాదు. ఎంతసేపు డబ్బులు సంపాదించి, భౌతికంగా కనిపించే వస్తువులు, ఇవే కాదు లక్ష్యాలు అంటే ఇంకా చాలా ఉన్నాయి. మనకవి భౌతికంగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే గనక రోజు కూడా నేను ఎక్సర్‌సైజులు చేయాలి, యోగాసనాలు వేయాలి, లేకపోతే రోజు సన్ గేజింగ్ చేయాలి, మూన్ గేజింగ్ చేయాలి. ఇలాంటి లక్ష్యాలు పెట్టుకోవచ్చు భౌతికంగా. అలాగే మానసికంగా నేను మంచిగా ఉండాలి అంటే నేనింకా ఏం చేయాలి? మానసికంగా నేను ఏం చేస్తే ఆనందంగా ఉంటాను? రోజు నేను కొంచెం పాటలు పాడుకుంటే నాకు భలే మనసు చాలా హ్యాపీగా ఉంటుంది. సో, నువ్వు ఆ లక్ష్యం పెట్టుకున్నావా? అలాగే నీ బుద్ధికి చేసుకోవడానికి నువ్వు ఏమైనా గ్రంథాలు చదవాలని లక్ష్యాలు పెట్టుకుంటున్నావా? అలాగే మరి గంటలు గంటలు సాధన చేసి నీ యొక్క ఆత్మశక్తిని పెంపొందించుకోవాలనేటువంటి లక్ష్యం పెట్టుకుంటున్నావా? ఇలాగా లక్ష్యం అనేది ఏదో ఒకటి కాదు. అది భౌతికంగా అయ్యుండొచ్చు, మానసికంగా అయ్యుండొచ్చు, బుద్ధిపరంగా అయ్యుండొచ్చు, ఆత్మపరంగా ఇలాగా రకరకాలుగా మనం లక్ష్యాలు పె మరి పెట్టుకోవచ్చు. అలాగా వాళ్ళు అక్కడ శివన యోగులు అలాగే పెట్టుకునేవారట ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి ఇంకా ఏమని చెప్తున్నారంటే, నీకు నీ జీవిత కాలంలో ఏమి సాధించాలని ఉందో అది ఆహ్, మరి అది గనక నువ్వు తెలుసుకొని అది ఏదైనా అయ్యుండొచ్చు. భౌతికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు. మరి అదే నిన్ను ఆ లక్ష్యాన్ని నువ్వు ప్రయత్నించేటువంటి దిశలో వెళ్ళినప్పుడు అదే నీకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కూడా ఇస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి నీకు ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవాలి అని చెప్తున్నారు. తెలుసుకోవడమే కాదు, దాని కోసము నువ్వు కొంత కృషి రోజు చెయ్యాలి. లక్ష్యాలు అందరూ పెట్టేసుకుంటారు. మనకి
ఇయర్ స్టార్ట్ అవ్వగానే ఈ ఇయర్‌లో నేను ఇది చేయాలి, ఇది చేయాలని తెగ లక్ష్యాలు పెట్టేసుకుంటారు. కానీ అది చేయడానికి ఎంతమంది సాధన చేస్తున్నారు? ఎంతమంది వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి టైంని కేటాయించారనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. వాళ్ళే అక్కడ దాన్ని ఏమంటారు అంటే ధర్మము అని పిలిచేవారట. మరి క్రమం తప్పకుండా ఈ అంటే ప్రతి ఒక్కళ్ళు గూడా ఒక లక్ష్యం పెట్టేసుకునేవారన్నమాట. పెట్టేసుకొని ఇంకా అది వాళ్ళ ధర్మం. వాళ్ళు ఇప్పుడు సపోజు ఇప్పుడు మనం పెట్టుకున్నాం. ప్రతిరోజు మనం నైటంతా కూర్చోవాలి. మన కారుణ్య సమూహంలో సాధన పెంచుకోవాలి అని పెట్టుకున్నాం. అది ఇంకా వాళ్ళు అది మనం ఎలాగైతే లక్ష్యం పెట్టుకున్నామో అది అది మన యొక్క ధర్మం అనమాట. ఇంక అది చేసేయాలి. ఇంకంతే. అలాగా వాళ్ళు లక్ష్యాలు పెట్టుకొని చేసేసేస్తూ ఉండేవారట. మరి అలా చేయడం వల్ల మానసిక ప్రశాంతి, శాశ్వతమైనటువంటి సంతృప్తి లభిస్తాయి. ఫ్రెండ్స్ మరి మనకెంత సంతృప్తి రావట్లేదు. ప్రతిరోజు స్వాధ్యాయం అటెండ్ అయ్యే వాళ్ళకి మీరు ఎంత సంతృప్తితో మనందరం ఉంటున్నాం. రోజు కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటున్నామని ఎంత హ్యాపీగా ఉంటున్నాం మనందరం గూడా. రోజు చక్కగా ఎలాంటి మాయల్లో పడకుండా చక్కగా ధ్యానం చేస్తున్నామంటే ఎంత తృప్తినిస్తుంది. సో, అలాగే చేస్తే గనక మీరు శాశ్వతమైన ప్రశాంతి, తృప్తిని గూడా పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇంకా ఏమంటున్నారంటే, ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక వీరోచితమైనటువంటి ధర్మం ఉంటుంది. చూడండి ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందంటున్నారు. ఎవరికో కొంతమందికి కాదు. ఈ భూమి మీద జన్మ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి గూడా ఏదో ఒక లక్ష్యం తప్పకుండా ఉండి తీరుతుంది. అది ఏమిటో నువ్వు తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అది నీ యొక్క నైపుణ్యాల మీదే ఆధారపడి ఉంటుంది. ఆ! చేయాల్సిందల్లా ఏమిటి అంటే నీలో ఉన్న నైపుణ్యం ఏంటి అని నువ్వు తెలుసుకొని నీ లక్ష్యాన్ని కనిపెట్టాలి అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు? బెంజమిన్ డిజ్ డిజ్రేయిలీ అన్నట్లు ఆయన చెప్పాడట. విజయ రహస్యము అంటే అసలైన విజయ రహస్యము అంటే ఏంటి అంటే నిరంతరము గూడా ఎప్పుడూ ఒక లక్ష్యం ఉండడమే. ఇక మనకి స్టూడెంట్ అయిపోగానే స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు ఇక అయిపోయినప్పుడు అయిపోయిందని అనుకుంటాం. తర్వాత ఆగుతుందా అక్కడ? ఎక్కడ ఆగట్లేదు కదా! దాని తర్వాత మళ్ళా జాబ్ అంటున్నారు. దాని తర్వాత మళ్ళా పెళ్లి అంటున్నారు. దాని తర్వాత మళ్ళా పిల్లలంటున్నారు. ఆ పిల్లలకి మళ్ళా జాబ్ అంటారు. సో, ఇలాగా ఏదో ఒకటి కంటిన్యూయస్‌గా లక్ష్యం ఉండాలి అనే అంటున్నారు కంపల్సరీగా. లక్ష్యం ఉండి తీరాల్సిందే అని చెప్తున్నారు. నిరంతరము గూడా మనము ప్రాముఖ్యత మరి వహించాల్సిందే అని అంటున్నారనమాట. మరి అతి తక్కువ ప్రాముఖ్యం కలిగిన వాటి కోసము అత్యధిక ప్రాముఖ్యం కలిగిన విషయాలను ఎప్పటికీ త్యాగం చెయ్యకూడదు అంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది కూడా ఒకానొక సూత్రం చెప్తున్నారు. మరి ఆ! మనం నిన్న గూడా చెప్పుకున్నాం. పెద్ద లక్ష్యాలు ఉండాలి. కానీ చిన్న చిన్న ఆ పెద్దదాన్ని పొందే దిశలో చిన్న చిన్న ఆనందాలను గూడా మనం కోల్పోకూడదు అని అనుకున్న. యెస్ మనందరికీ ఉన్నాయి లక్ష్యాలు. యెస్ నేను గూడా గంటలు గంటలు సాధన చేయాలనుంది. మరి గంటలు గంటలు చక్కగా మనం ఉంది. కానీ అలా అని మనం ఇంట్లో వాళ్ళని పక్కన పెట్టేసి ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఏం పట్టించుకోకుండా మన రెస్పాన్సిబిలిటీస్ ఏమి చేయకుండా అలా చేయకూడదనమాట. ఆ ఒక్క లక్ష్యమే కాదు చుట్టూతో అన్ని లక్ష్యాలు అన్నింటిని గూడా అశ్రద్ధ చేయకుండా అన్నిటిని గూడా చూసుకోవాలి అని చెప్తున్నారు. మరి ఇంకా ఆహ్, ఇంకా కొందరు నిస్వార్థంగా వైద్య వృత్తి ద్వారా ప్రజాసేవ చేస్తే, మరికొందరు కళాకారులయ్యి ప్రజాసేవ చేస్తున్నారు. కొందరు వాళ్ళ యొక్క వాక్ చాతుర్యంతో చక్కటి ప్రశంస మరి అధ్యాపకులవుతున్నారు. మరి ఇంకొంతమంది మరి చక్కటి బిజినెస్‌తో వైజ్ఞానిక రంగంలో ఎంతో రాణిస్తున్నారు. సో, ఇవన్నీ గూడా వాళ్ళు అంటే చూడండి ఇక్కడ ఆహ్, మనము ఒక మంచి డాక్టర్ మనం. ఆ డాక్టర్ అయినప్పుడు, ఆ డాక్టర్‌తో అక్కడితో ఆగిపోవడం కాదు. దానికి మనము కొంచెం సేవ అనేది కూడా యాడ్ చేయాలన్నమాట. మనము ఒక డాక్టర్ అయితే గనక, ఆ డాక్టర్‌లో మనకొక నైపుణ్యం వచ్చింది. ఆ నైపుణ్యంతో మనము ఎవరికి సేవ చేయగలుగుతాము? ఎంతమందికి సేవ చేయగలుగుతాం? నువ్వొక టీచర్‌వి. నువ్వొక మంచి టీచర్‌వి. టీచర్ అయినప్పుడు నువ్వు కేవలము నీ పొట్టకూటి కోసమే కాదు. నువ్వు ఏమి ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా లేని వాళ్ళకి చదువులు చెప్పడం. లేని హాస్టల్స్‌లో వాళ్ళకి దగ్గరికెళ్ళి నేర్పించడం. అలాగా నీకున్న టాలెంట్ ఏంటో అనేది చూసుకోవాలి. ఇప్పుడు చూడండి మన
తటవర్తి రాజలక్ష్మి మేడం ఉన్నారనుకోండి. ఆవిడ చూడండి చక్కగా ఆవిడ కుట్టులు, అల్లికలు అన్నీ వచ్చు ఆవిడకి. ఆవిడ ఏం చేస్తున్నారు? ఆవిడి ఆహ్, ఆవిడ అలాగే చేసేవారు. ఏంటి ఫస్టు అందరిని గూడా అమ్మ మీకు ఇవి నేర్పిస్తాను. మీకు ఫ్రీగా నేర్పిస్తాను అని చెప్పేసి ఆవిడకున్న నైపుణ్యంతోనే ఆవిడ అందరికీ గూడా చక్కగా అవన్నీ నేర్పించి, దాంతో పాటు గూడా చక్కగా ధ్యానం నేర్పించి, ఆవిడ దా ఆవిడకున్నటువంటి నైపుణ్యానికి ఆ సేవ అనేది యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగా మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం. మరి ఎంతోమంది మరి మరి చాగంటి కోటేశ్వరరావు గారు అవనివ్వండి, మరి ఎంతోమంది గొప్ప గొప్ప మరి వాళ్ళకున్నటువంటి ఆ యొక్క వాక్ చాతుర్యంతో మరి ఎంతోమందిని చక్కగా మేలుకొల్పుతున్నారు. అలాగనమాట. నువ్వు ఇది, అది అని కాదు. నీకు వచ్చినటువంటి దేనికో దానిలో నీకున్నటువంటి నైపుణ్యంలో నువ్వొక లాయర్‌వి. నీకు మంచిగా నీకు చక్కగా నువ్వు వాదించగలవు. అలాంటప్పుడు నువ్వు కొంచెం ఏమి డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు తీసుకోకుండా వాళ్ళకి హెల్ప్ చేయి. వాళ్ళకి వాదించు. వాళ్ళకి వచ్చినటువంటి కష్టాలు అర్థం చేసుకొని వాళ్ళకి అనుగుణంగా కేవలం డబ్బు ఇస్తేనే నేను వాదిస్తాను ఇలా కాకుండా అలాగనమాట. అలాగా ఎవ్వరికి ప్రతి ఒక్కళ్ళకి గూడా కొన్ని కొన్ని నైపుణ్యాలుంటాయి. వాటిలో సేవ అనేది యాడ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఎంత అద్భుతమైన పాయింట్ మరిది. మరి మహాయోగులు హిమాలయ పర్వతాల్లో నివసించే వాళ్ళు, వాళ్ళట రాత్రంతా ధ్యానంలో ఉండేవారట. చూడండి మనమే కాదు, మనం అనుకుంటున్నాం. కాదు మై డియర్ ఫ్రెండ్స్. హిమాలయ యోగులు, శివన యోగులు వాళ్ళు నైట్ అంతా ధ్యానంలో కూర్చునేవారట. పగలంతానేమో నేను ఈరోజు ఇది చెయ్యాలి. నైట్ అంతానేమో ధ్యానం. పగలంతానేమో నేను ఈరోజు ఇప్పుడు ఇది చెయ్యాలి అనేటువంటి లక్ష్యాలు పెట్టుకునేవారట వాళ్ళందరూ గూడా. మరి ఆహ్, దేన్నైనా సరే. సో, సో, ఇతరుల కంటే దూరం చూడగలుగుతున్నాను అంటే దాని అర్థము మరి ఆహ్, మరి చెప్తున్నారన్నమాట. ఈ జూలియన్ ఈ లాయర్ తన జూనియర్ అయినటువంటి జాన్‌కి ఇదంతా చెప్తున్నారు గదా! ఆయన చెప్తున్నారు. ఏంటి? నేను ఏదైతే శివనయోగుల దగ్గర నుంచి నేర్చుకున్నానో అదంతా గూడా నేను నీకు చెప్తున్నాను గదా! నువ్వు గూడా ఇదంతా గూడా మళ్ళా అందరికి చెప్పాలి జాన్. అందరిలో గూడా ఎందుకంటే, ఈ విషయాలు మనందరికీ కూడా తెలియక మనం చాలా చాలా మరి ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి అవన్నీ చెప్పాలి అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు? మనకి ఈరోజు లైట్ హౌస్ లక్ష్యం గురించి చెప్తున్నారు. సో, మన జీవితంలో ఒక లక్ష్యం అనేది ఒక లైట్ హౌస్ ఏ విధంగా అయితే మార్గనిర్దేశకం చేస్తుందో అలాగా మన యొక్క లక్ష్యానికి మనం ప్రతిరోజు గూడా ఏదన్నా ఒక లక్ష్యం పెట్టుకుంటే గనక, అది మనకి ఒక చక్కటి మార్గనిర్దేశకం చేయించి మన అంతిమ మరి ఒక చక్కటి మార్గం వైపు మనల్ని నడిపిస్తుందని తెలుసుకున్నాం. ఇంకా ఒక రోజుట ఆహ్, ఈ జూలియన్‌ని ఆ రామన్ యోగి ఒక చోటకి తీసుకెళ్లారట. తీసుకువెళ్ళి వీళ్ళిద్దరూ గూడా రోజు అలాగా ఆ హిమాలయ ప్రాంతాలలో అంతా తిరుగుతూ ఈ రామన్ యోగి చాలా విలువిద్య తెలిసినటువంటి ఒకానొక గొప్ప ఆయనకి ఆ యొక్క ఆ నైపుణ్యం ఉందనమాట. విలువిద్యలో మంచి నైపుణ్యం ఉందనమాట రామన్ యోగికి. కొన్ని దూరం ఎంత దూరమైనా సరే చక్కగా ఒక బాణాన్ని సంధించగలేటువంటి నైపుణ్యము ఈ రామన్ యోగికి ఉండేదనమాట. సో, అయితే ఈయన ఒక రోజట ఆహ్, ఈ జూలియన్‌ని తీసుకెళ్లారనమాట. తీసుకువెళ్ళినప్పుడు 3 వస్తువులు బయటికి తీశారట ఆయన. ఏంటి మొదటిదేమో అతనికి ఎంతో ప్రియతమైనటువంటి, ఎంతో ఇష్టమైనటువంటి గంధపు చెక్కతో చేసినటువంటి విల్లు. ఓకే. రెండవది ఏంటి అంటే సువాసనలు. హ్మ్. రెండవది ఏంటంటే బాణం. మూడోది ఏంటి అంటే ఒక తెల్లటి కర్చీఫ్ అన్నమాట. ఈ 3 తీసుకొని ఈయన తీసుకొని ఎళ్లారన్నమాట. సో, తర్వాత రామన్ యోగి జూలియన్‌తో ఏమని చెప్పారంటే, "జూలియన్ నువ్వు ఆ యొక్క కర్చీఫ్ ఉంది కదా! వైట్ కర్చీఫు దాన్ని నా కళ్ళకి కట్టేసేయి" అన్నారట. సో, ఆ కళ్ళకి కట్టేసేయమంటే కట్టేసిన తర్వాత నేను ఎంత దూరంలో ఉన్నాను అని అడిగారట. అంటే ఆయన ఒక చోట ఒక గులాబీ దగ్గర దానికి సంధించడానికని వెళ్ళి, "చెప్పు నేనిప్పుడు ఎంత దూరం ఉన్నాను" అని అడిగారనమాట. ఒక 100 అడుగులు ఉండవచ్చు అని చెప్పారనమాట. ఓకే. ఒక 100 అడుగులు ఉండొచ్చు అని చెప్తే, అప్పుడు మళ్ళా అడుగుతున్నారు. రోజు నేను నిత్యము గూడా మరి నా యొక్క విలువిద్య నైపుణ్యం నువ్వు చూస్తూ ఉన్నావు గదా! అని
రామన్ యోగి ఈయన్ని జూలియన్ని అడిగారు. రోజు చూడడం ఏంటి మీరు? 100 అడుగులేంటి? మీరు 300 అడుగుల దూరము, 400 అడుగుల దూరంలో కూడా మీరు ఎలాంటి లక్ష్యాన్నైనా సరే మీ బాణంతో మీరు సంధించగలరు. నేను చూశాను అని చెప్పాడట వాడు బుద్ధిమంతుడిలాగా. అయితే అప్పుడు మరి కళ్ళు కట్టేసుకోమన్నారు కదా! కట్టేసుకున్న రామన్ యోగి నేలపై నిల్చొని తన శక్తినంతా ఉపయోగించి మరి ఆ ఒక 100 అడుగుల లక్ష్యంలో ఉన్నటువంటి ఒక లక్ష్యాన్ని కొట్టడానికి అని బాణం సంధించినప్పుడు అది లక్ష్యాన్ని చేరుకోలేక పడిపోయింది. అదేమిటి రామన్ యోగి మీరు ఇంత చక్కగా విలువిద్య నైపుణ్యులు కదా! మీరు ఎందుకు ఇలాగ చేశారు అని అడిగితే, ఇది నేను ఒక విషయం నీకు చెప్పడానికే నేను కావాలని చేశాను. అది ఏమిటి అంటే, నువ్వు నీ జీవితంలో నీ లక్ష్యాన్ని ఏర్పరుచుకోవలసినటువంటి అవసరాన్ని, నువ్వు ఏ మార్గంలో వెళుతున్నావో తెలుసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడానికే ఈ ప్రదర్శన ఇచ్చాను. ఎందుకంటే, లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటున్న ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, నువ్వు నీ లక్ష్యాన్ని చూడగలగాలి. ఇప్పుడు ఆయన లక్ష్యం చూస్తూ ఆయన 300 అడుగుల దూరంలో ఉన్నదానైనా ఆయన కొట్టగలిగాడు. ఎప్పుడైతే ఆయన కళ్ళకి కట్టేసుకున్నాడో, ఆయన 100 అడుగులో ఉన్న దాన్ని గూడా ఆయన సంధించలేకపోయాడు. సో, అంటే మనము లక్ష్యము దీని యొక్క ఫలితం ఈ విధంగా ఉంటుంది అని మనం ముందుగానే మన యొక్క లక్ష్యం ఏంటి? మనం దేన్ని రీచ్ అవుతున్నాము అనేటువంటి ఆ క్లారిటీ ఉండాలన్నమాట. ఆ లక్ష్యం యొక్క అది చూడలేవు నువ్వు అనుకుంటే గనక నువ్వు ఏమీ సాధించలేవు అని చెప్పారన్నమాట. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి మరి. కాబట్టి నీ నీ లక్ష్యం ఏంటి అనేది నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు దాన్ని రాసుకోవాలి అని చెప్తున్నారు. అప్పుడు అది సుఖవంతమవుతుంది అని చెప్తున్నారు. మరి ఎందుకంటే శివన యోగులు ఈ లక్ష్యాల్ని స్పెషల్‌గా నువ్వు నిర్వచించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎందుకంటే నీకు మీ మరి ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క లక్ష్యాలు అది ఏదైనా అవ్వనివ్వండి. ఆర్థికంగా అయ్యుండొచ్చు, భౌతికంగా కానివ్వచ్చండి. ఎవరైనా సరే లక్ష్యాలు అనేది ఎవరైతే ఏర్పరుచుకుంటారో మరి ఆహ్, ఇప్పుడు లక్ష్యం ఉంది అంటేనే కదా! మన యొక్క డే ఎంతో ఇష్టంగా మనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నాకు రోజు ఆఫీస్‌కెళ్ళాలి అనేటువంటిది లక్ష్యమే నాకది. రోజు వెళ్ళాలి గాబట్టి టక 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 లెగిసి అన్నీ రెడీ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. లేదంటే మనం ఎక్కడన్నా ఊరికి వెళ్ళాలి అనుకున్నా కూడా అంతే మనం అలాగే చేసుకుంటూ ఉంటాం. లేదు ఈరోజు మెడిటేషన్ క్లాస్ ఉందన్నా గూడా ఇప్పుడు ఈరోజు క్లాస్ ఉంది. టైం అయిపోయింది. డీమార్ట్‌కెళ్ళాము. ట్రాఫిక్కు అయినా సరే ఎలాగైనా సరే టైంకి ఎళ్ళిపోవాలి. ఎక్కడెక్కడ సందులో ఉంది. ఎక్కడెక్కడ దూరాలి అనేటువంటి ఆతృత నన్ను ఈ టైంకి తీసుకొచ్చింది. అది ఆ యొక్క లక్ష్యం నాకు ఈ టైంకి అటెండ్ అవ్వాలి అనేది ఆ లక్ష్యం లేకపోతే వెళ్ళొచ్చులే. వెనకాలే వెళ్ళొచ్చులే. ఇంకొంచెం వెళ్ళొచ్చులే అనేటువంటి ధోరణిలో ఉంటాం మనం. అలాగనమాట. అలాగా మనము ఎక్కడ ఎక్కడ లక్ష్యం ఉంటుందో అది మనల్ని అలాగా ముందుకు నడిపిస్తుంది అని చెప్తున్నారనమాట. అది ఏదైనా అయ్యుండొచ్చు లక్ష్యం ఉండాలి. ఇంకా ఇక ఎప్పుడైతే మన లక్ష్యాన్ని చేరుకుంటామో, అక్కడ మనకి ఎంతో చక్కటి మనశ్శాంతి గూడా మనకి వస్తుంది. మరి ప్రతిరోజు నా చుట్టూ ఉన్న వ్యక్తులకు నేను అందించవలసిన ప్రేమ గురించి స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటాను. వాళ్ళంట అలా ఏర్పరుచుకుంటారట. చూడండి నేను లక్ష్యం అంటే కేవలం ఇదే కాదు. నేను ఈరోజు నా కుటుంబ సభ్యులతో ఎంతో ప్రేమగా ఉండాలి. ఇది నా ఈరోజు లక్ష్యం. ఎవ్వరు ఏమి చేసినా కూడా నేను మాత్రం వాళ్ళతో ప్రేమగానే ఉండాలి. ఆఫీస్‌లో ఎన్ని వచ్చినా సరే నేను మాత్రం మౌనంగా ఉండాలి. ఇలాంటి లక్ష్యాలు. ఇలాగ మీరు లక్ష్యాలు పెట్టుకోండి అని చెప్తుందనమాట. సో ఆ! ఆహ్, ఇంకసలు తమ అంతర బాహ్య జీవితాల నాణ్యతను ఎంతగా ఈ లక్ష్యాలు పెంపొందుతాయి అంటే, మీరు మీ లక్ష్యాలని ఒక కాగితం మీద రాసుకోండి అని చెప్తుందనమాట మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే, ఎప్పుడైతే మీరు మీ లక్ష్యాలు రాయడం ప్రారంభిస్తారో, అది ఆటోమేటిక్‌గా ఈ యొక్క ప్రకృతి శక్తులన్నీ కూడా వాటిని నిజం చేయడానికి మీ వెంటే వస్తాయి అని చెప్తున్నారు. కాబట్టి రాసుకోవాలి అని చెప్తున్నారు.
ఇంకా అంతే. అప్పుడు వీళ్ళకి గుర్తొస్తాయి అనమాట. అవును గదా! చిన్నప్పుడు నేను ఫుట్‌బాల్ ఆడేటప్పుడు మా కోచు "నువ్వు అసలు ఏం ఫలితాన్ని రీచ్ అవ్వాలనుకుంటున్నావని" మొట్టమొదటి అన్ని లక్ష్యాలను అడిగేవారు గదా! కానీ పెద్దయ్యాక ఎందుకో ఇవన్నీ అంత సీరియస్‌గా తీసుకోవట్లేదని "కాదు నాయనా కంపల్సరీగా ఆహ్, ఉండాలి" అని చెప్తూ జీవిత జీవితాన్ని సాఫీ చేసుకోవడానికి ముఖ్యమైనది జిజ్ఞాస, తపన. నేను అది ఈ లక్ష్యాన్ని రీచ్ అవ్వాలి, ఇది అవ్వాలి అనేటువంటి తపన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అలాగే సగటున రోజుకి మనకి సుజాత మేడం ఓకే. సగటున మనకి ఎన్ని వేల ఆలోచనలొస్తాయని అనుకున్నాం మనం ప్రీవియస్ సెషన్‌లో? ఎంతమందికి గుర్తుంది? 60,000 ఆలోచనలొస్తాయని మనం గుర్తుపెట్టుకున్నాం కదా! సో, ఈ 60,000 ఆలోచనల్లో మనము ఏదైతే మనము ఒక కాగితం మీద పెడతామో అది, అది, అది ఏమవుతుందంటేనట, అప్పుడు ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవకాశాలన్నింటినీ గూడా ఈ విశ్వం అన్వేషిస్తుందంట. నిజంగా చెప్పాలి అంటే, ఇది చాలా శాస్త్రీయమైనటువంటి విధానం. మనలో చాలా మందికి తెలియదు అని చెప్తున్నారు చూడండి. చూడండి, ఒక కాగితం మీద రాయడం ద్వారా నీ యొక్క ఉపచేతనాత్మక మనస్సు ఓ సంకేతాన్ని మన యొక్క ఉపచేతనాత్మక మనసుకి మనకు తెలియకుండానే ఒక సంకేతాన్ని ఇస్తున్నామంట. ఒక రాయడం ద్వారా. చూడండి ఎంత ఉందా అనేది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. సో, మిగతా 60,000లో మనం ఒకటి రాసుకున్నాము అంటే గనక అది మనం ఇస్తున్నాం అనమాట. అలాగే మిగతావి ఏమైతే యా యా 59,999 ఆలోచనల కంటే కూడా నువ్వు రాసుకున్నవే నీకు ముఖ్యము అని మనము మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి, మనం విశ్వానికి గూడా చెప్తున్నట్లనమాట. సో, మీరు రాసుకోండి అని చెప్తున్నారు. మరి ఈ విధంగా మరి లక్ష్యాలు పెట్టుకుంటే గనక మరి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అదే ఆ లక్ష్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నువ్వు ఆనందంగా కావాలనుకుంటావా? సామర్థ్యం కావాలనుకుంటావా? సంతృప్తి కావాలనుకుంటావా? ఇవన్నీ కూడా మీరు నిర్ణయించుకోండి అని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనకి ఈరోజు స్వాధ్యాయం మనం ఇంతటితో మరి ఆహ్, ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి రాబిన్ శర్మ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.